వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. లైఫ్లో ఎప్పుడైనా ఒక గ్రూప్ 4 జాబ్ చేసే ఒక అబ్బాయి ఎప్పటికైనా గ్రూప్ 1 జాబ్, గ్రూప్ 2 జాబ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్ఐ కాలేకపోతుంది కదా అని ఒక ఇది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు మన గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 రాస్తే బాగుండు, గ్రూప్ 1 సెలెక్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. గ్రూప్ 1లో డిఎస్పీ వచ్చిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ అయితే బాగుండు, కొంచెం కొన్ని మార్క్స్తో పోయింది అని అనుకో. డిప్యూటీ కలెక్టర్ డీసీ వాళ్ళు ఏమనుకుంటారంటే యూపీఎస్సీలో సెలెక్ట్ అయితే బాగుండు, ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్దాము, ఇంకా మంచిగా తొందరగా ప్రమోషన్స్ ఇంకా పైకి వెళ్ళేటోళ్ళం అని. సో ఇది ఉంది చూసిరా, లైఫ్లో ఈ కోరిక అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద జాబ్ పోయినా ఇంకా పెద్దగా అనిపిస్తుంది. నీకు ఒక 5 ఏళ్ళ తర్వాత నీ థాట్ ప్రాసెస్ మొత్తం మారుతుంది. ఓకే, ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి థాట్ ప్రాసెస్ మారుతుంది. ఇది మీకు చాలా వీడియోలలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని నెగిటివ్ థింగ్స్, కొన్ని డిప్రెసివ్ థింగ్స్ ఇప్పుడు వచ్చినా కూడా మీరు ఒక 5 ఏళ్ళ తర్వాత ఇవన్నీ చూసి నవ్వుతారు. ఈ అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం నేను అంత ఫీల్ అయింది అని. సో లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఏదో ఒక ఎగ్జామ్ మీ లైఫ్ని డిసైడ్ చేసేంత ఏముండదు. ఓకే, లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. సో మీకు ఆ కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు జాబ్ చేసినా కూడా తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఏ గెజిటెడ్ హోదా ఉన్న జాబ్ చేసినా కూడా మీకు ఆ జాబ్ మీద విరక్తి వస్తుండొచ్చు. మీరు ఎంతోమంది ఐఏఎస్లని ఐపీఎస్లని చూడండి, వాళ్ళు బయటకు వస్తారు, కొందరు రిజైన్ చేసి. ఎందుకు? జాబ్ సాటిస్ఫాక్షన్ లేక కాదు, సెక్యూరిటీ లేక కాదు. సో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ వెన్ యూఆర్ గివింగ్ యూపీఎస్సీ అప్పుడున్న మైండ్ సెట్, ఆ జీలు తర్వాత రియాలిటీలోకి పోయినాక వాళ్ళకు నచ్చదు. సో డబ్బులు ఉన్నా, జీతం ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి కూడా బయటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటేటివ్లో దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. ఓకే, నీ లైఫ్లో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. నీకు జాబ్ వచ్చినా కూడా ఎవరికి తెలుసు, నీకు మంచి గ్రూప్ 2 జాబ్, గ్రూప్ 1 జాబ్ వచ్చినా కూడా నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతావేమో. ఓకే, నువ్వు మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావేమో. ఓకే, లైఫ్ ఈజ్ ఆల్ లైఫ్ హాస్ సో మెనీ సడన్ సర్ప్రైజెస్. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. డోంట్ టేక్ సచ్ ఎ హార్ష్ డెసిషన్ ఫర్ టెంపరవరీ ఎమోషన్స్. ఓకే, లైఫ్ అనేది చాలా 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 పెద్దది. సో అలాగే ఉండండి. సో ఆల్ ది బెస్ట్.